న్యూస్ కి స్వాగతం. త్రిమూర్త్యాత్మక స్వరూపి అయిన దత్తాత్రేయ స్వామి వారి జయంతి మహోత్సవాలు ప్రసిద్ధ దత్తక్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పిఠాపురం పాదగయ క్షేత్రంలోని స్వయంభూ దత్తాత్రేయ స్వామి ఆలయంలోను, దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలోను వారం రోజుల పాటు వైభవంగా జరగనున్న ఈ దత్త జయంతి మహోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. దత్తాత్రేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు, పూజలు, పుష్పార్చన నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సోమవాసర పర్యంత ఆదివారం పౌర్ణమి వరకు స్వామివారికి సప్తాహ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. ప్రథమేవస ఇవాళ ప్రాతకాల గణపతి పూజ, ఋత్విక్వర్ణ, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యం విడిగా స్వామివారి అభిషేకం జరుగుతుందండి. స్వామివారి సప్తాహ మహోత్సవం స్వయంభూ దత్తాత్రేయ స్వామిగా పాదయాక్షేత్రంలో వెలుసున్న దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలుసున్నారండి. స్వామివారు స్వయంభూగా ఇక్కడ చతుర్భుజంగా ఉంటారు. స్వామివారు ఎక్కడైనా సరే స్వామివారికి షట్భుజి ఉంటుంది, ఆరు చేతులతో ఉంటారు. దత్తాత్రేయ స్వామివారి ప్రముఖంగా షట్భుజిగా ఉంటారు, కానీ స్వామివారి ఇక్కడ ప్రముఖంగా చతుర్భుజంగా మాత్రమే ఉంటారు. అది పాదయాక్షేత్రంలో ఉన్న మూర్తి స్వయంభూమూర్తి, స్వయంభూ దత్తాత్రేయ స్వామివారి నిరూపంగా ఉన్న ఔదమ వృక్షము, ఆ పాదాలు ఇవి మూలంగా ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఊర్లో చాలా ఉన్నాయండి. ఇవన్నీ మూలానికి ఈ పాదయాక్షేత్రంలో దత్తాత్రేయ స్వామి మూలం. ఈ స్వామివారికి ఇవాళ నుంచి దత్త సప్తాహ దీక్ష జరుగుతోంది. స్వామివారి ప్రథమ దివసంగా ఇవాళ సంపూర్ణ ఏకాదశాభిషేకము, మధ్యాహ్నం నుంచి లక్ష్మీ గణపతి శ్రీరుద్ర సంగీత దత్త హవనము, అలాగే సాయంకాలం విశేష పుష్పార్చన, నీరాజ మంత్ర పుష్పాలతోటి స్వామివారి ఈ రోజు కార్యక్రమం ముగుస్తుందండి. అందరూ భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి కృపపాత్రాలను చెప్తున్నాము. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.